నా పేరు తాటి శ్రీనివాసులు. నేను ప్రస్తుతం ప్రొద్దుటూరులో నివసిస్తున్నాను. మా సొంత గ్రామం దూరు మండలం ఇరమడక గ్రామం. మా ఫాదర్ కూడా అక్కడ తాటి సుబ్బరాయుడు 1973 నుంచి 1980 వరకు సర్పంచ్గా ఇరమడక, బైనపల్లె, నారాయణపల్లె గ్రామాలకు సర్పంచ్గా ఉన్నాడు. ఆ ఉండే టైంలోనే 1975లో ఆ గ్రామాలకు విద్యుత్ లేని టైంలో మా తండ్రి గారు సర్పంచ్గా ఉన్న టైంలోనే దానికి విద్యుత్ కూడా తెప్పించడం జరిగింది. కానీ కొందరు వ్యక్తులు నన్ను నా తాటి శ్రీనివాసులు ఇరమడక గ్రామమే కాదని, ఆయనది ప్రొద్దుటూరు నివాసమని కొందరు చెప్పడం జరిగింది. అదేవిధంగా తాటి సుబ్బరాయుడికి మేము 2 కుమారులం. లాస్ట్కు రాజకీయంలో 2 కొడుకులకు కూడా స్థలం లేకుండా కూడా 25 సెంట్లు ఉండే స్థలాన్ని యూపీ స్కూల్కు దానంగా ఇచ్చి ఆ స్కూల్ కట్టించడం జరిగింది 1960లోనే. అటువంటి వ్యక్తులు మమ్మల్ని ఈ ఊరే కాదన్నారు. మేము బతుకుదేవుడి కోసం, నేను చదువుకునే కాబట్టి దగ్గరగా ఉండే పట్టణం ప్రొద్దుటూరు కాబట్టి అక్కడికి బ్రతుకుదేవుడి కోసం పోయినా కానీ మా సొంత గ్రామం ఎప్పటికీ ఇరమడికే. ఇప్పుడు కూడా మా అక్క సర్పంచ్ అక్కడ. మేము గత 73 నుంచి 30 సంవత్సరాల కంటిన్యూగా సర్పంచ్గానే ఉన్నాం. మధ్యలో 2 సార్లు తప్ప ఎప్పటికీ మేము సర్పంచ్ గెలుస్తామన్నాం. అక్కడ గెలుస్తున్నాం. ప్రజలకు కులాద మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటా ప్రొద్దుటూరుకు వచ్చిన ఆసుపత్రిలో చూపించడం కానీ ఎవరికి కూడా తన భేదాభిప్రాయం లేకుండా చూపిస్తూ వస్తున్నాం. ఇప్పుడుండే ప్రజెంట్ వైసీపీ నాయకులు కూడా నేను 2014-19లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి, జట్టి శ్రీనివాసులకు, కడ్డీల నాగరాజుకు, భీముడిపాటి నాగరాజుకు వీళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి ఆరోగ్యరీత్యా హాస్పిటల్ పాలైనప్పుడు ఆ బిల్లులు తెచ్చిస్తే నేను ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా 45,000 రూపాయలు బిల్లు ఇప్పడం జరిగింది. 45,000 రూపాయలు చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నేను టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అవన్నీ వాళ్ళు మర్చిపోయి ఈ తాటి శ్రీనివాసులది ఈ గ్రామమే కాదనే విధంగా అంటారు. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు, రవీంద్రనాథ్ గారు మా ఊరికి వచ్చి కొంత ప్రెస్ మీట్ పెట్టి ఈ డాబాల విషయంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన మరి వెంటనే ప్రజావేదికను కూల్చేశాడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రజావేదిక ఎవరికి అడ్డం వచ్చింది? ప్రజావేదిక ఎవరిది? ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే హక్కు నీకు ఎక్కడిది? ఈరోజు ప్రభుత్వ స్థలంలో డాబాలు కట్టుకునేవారు వాళ్ళు. ఆ డాబాలు కట్టడం వల్ల ఇరమడక గ్రామ హైవేలో ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. 5-6 సంవత్సరాల నుంచి హైవే వేసినప్పటి నుంచి. హైవే లేకపోతే మేము అబ్జెక్షన్ చేయలే డాబాలకు ఎప్పుడే కానీ. ఏ ప్రభుత్వం కూడా అబ్జెక్షన్ చేయలే, బ్రతకనీళ్ళు అనుకుంటున్నారు. ఈ డాబాల వల్ల ప్రతి సంవత్సరము 5-6 మంది చనిపోతూ ఉన్నారు ఇరమడక గ్రామం హైవేలో. దీనివల్ల ప్రభుత్వం అధికారులు గుర్తించి వాళ్ళు పలు దఫాలుగా నోటీసులు ఇచ్చి, పంచాయతీలు నోటీసులు ఇచ్చారు, నేషనల్ హైవే వాళ్ళు నోటీసులు ఇచ్చారు, కేసీ కెనాల్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, మరియు ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి సర్వే చేపిస్తే ఎన్ఎస్కే డాబా వచ్చేసి కేసీ కెనాల్ ల్యాండ్లో ఉంది. కేసీ కెనాల్ ల్యాండ్ ఇరిగేషన్ చట్ట ప్రకారము ఇరిగేషన్లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అది మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారికి తెలియదా? 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాయంటున్నాడు. ఎంపీ అవినాష్ రెడ్డి గారికి తెలియదా విషయము? ప్రభుత్వ స్థలంలో కేసీ కెనాల్ ఇరిగేషన్లో భవనాలు నిర్మించి ప్రజలకు యాక్సిడెంట్లకు కారణమైనటువంటి డాబాలను ప్రభుత్వ అధికారులు తొలగిస్తే దాన్ని పుట్టా సుధాకర్ యాదవ్ మీద మోపినారు. పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ విషయం జోక్యం చేయడు. అభివృద్ధి మాత్రమే చేస్తాడు కానీ అవినీతి చేయడు. మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారికి తెలుసు, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి తెలుసు, మైదుకూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలుసు. అటువంటి నీతి నిజాయితీ పరుడు ఇంతవరకు మైదుకూరు నియోజకవర్గానికి రాలేదు అటువంటి ఎమ్మెల్యే గారు. ఎప్పుడు డెవలప్మెంట్, అభివృద్ధి అనేవాడే కానీ ఎవరిని ఒక ఇబ్బంది పెట్టాలని కానీ మేము చెప్తే అతను చేసేవాడు కాదు. ఓన్లీ అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నందు వల్ల మా అక్క సర్పంచ్ కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి తెలపాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ డాబాలు ఉండేది వల్ల అని మేము ప్రభుత్వానికి లెటర్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అది వాస్తవం కదా. ఒకసారి రఘురామరెడ్డి గారిని వాళ్ళ ఏం డాక్యుమెంట్స్ అడగమనాలా. రఘురామరెడ్డి గారు ఊరికే ఏమీ నోటీసులు లేదు, ఊరికి అనవసరంగా తీసేసినారు అని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు తప్పకుండా వాళ్ళ దగ్గరికి పోయి, డాబాల దగ్గర పోయి వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ లేదు తీసుకోండి. ఎన్ఎస్కే డాబా వచ్చేసి 621 సర్వే నెంబర్లో కేసీ కెనాల్ ల్యాండ్లో ఉంది. కానీ ఆ ఎన్ఎస్కే డాబా యజమాని 69 సర్వే నెంబర్లో, అది కూడా కేసీ కెనాల్ ల్యాండే, 69 నెంబర్లో దొంగ పట్టా పుట్టించుకొని ఉన్నాడు. ఆ దొంగ పట్టా కూడా దూరు ఎంఆర్ఓ ఆఫీస్లో లేదు, రికార్డులో లేదు. వాడు ఒక జీరాక్స్ కాపీ మీద అతను డూప్లికేట్ పట్టా తీసుకొని దాన్ని ఆపు చేసుకొని కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు కేసు ఆపుదే డిస్మిస్ చేసినారు కోర్టు. కాకపోతే కొందరు అధికారులను ఉపయోగించుకొని అతను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్ని రోజులనే కూడా అది పోస్ట్పోన్ చేసేదే కానీ ఫలితం అయితే ఉండదు వాళ్ళకు. అదేవిధంగా ఇప్పుడు నా మానస డాబా కూల్చివేయడం జరిగింది. ఒక
10 రోజుల కిందట. ఆ మానస డాబు కూడా సర్వే నెంబర్ 35లో ఉంది. పూర్తి సర్వే నెంబర్ 35 పబ్లిక్ రస్తా అది. నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఎంఆర్ఓ పైన కూడా వాళ్ళు కూడా చూపిస్తారు. ఒకసారి రఘురామరెడ్డి గారికి చెప్తున్నాం, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు మీరు సిల్లీ దానిలకు మీరు రాకూడదు, మీ గౌరవం పోగొట్టుకుంటారు. ఇక్కడ దానికి మీరు వస్తే గిన ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేయమని మీరు పబ్లిక్కు మీ కార్యకర్తలకు ప్రోత్సాహిస్తున్నారా? అది పద్ధతి కరెక్టేనా? ఈ విధంగా ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా? ఆ ప్రజల్లో కూడా మీ వాళ్ళు ఉంటారు కొందరు చనిపోయిన వాళ్ళు. ఈ విధంగా చనిపోవడము ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అధికారులు జోక్యం చేసుకొని ఆ విధంగా చేసినారు. దీంట్లో సుధాకర్ యాదవ్ గారికి ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మాది పదే పదే ఈ ఊరు కాదు అనడము కరెక్ట్ కాదు. మాది ఈ ప్రతి ఒక్క వ్యక్తి ఇండియా లోపల ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. నాకు కొన్ని అవసరాలు ఇస్తాను వృద్ధులకు వచ్చి సిటీలో అయినా, అంతేగాని ఇరమడికి మా సొంత గ్రామం కాదంటే ఆ ఉండే స్కూల్కి ఉండే స్థలం మాది. దాని అనవసరంగా మీరు ఆ స్థలంలో పోయినసారి ప్రభుత్వము 3 బిల్డింగ్లు ఇస్తే రఘురామరెడ్డి మేము తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా గెలిచామని కక్షపూరితంగా ఆ 3 బిల్డింగ్లు క్యాన్సిల్ చేసి 1 బిల్డింగ్ మాత్రమే ఇస్తారు. మీరు బేస్మెంట్ వేసి కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మీరు నిలబడడం అది కరెక్టా? మీరు మాజీ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా అర్హత లేకున్నా కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించారు. మీరు కూర్చొని మా సెక్రటరీని బలవంతం చేసినారు. మా సెక్రటరీ ఒప్పుకోకుంటే దానికి నువ్వు సెలవు పెట్టిపో అన్నారు. మీరు సెలవైనా పెట్టిపోతా కానీ నేను సంతకం చేయాలన్నాడు మా సెక్రటరీ మహేంద్రనాథ్ రెడ్డి. అటువంటి వ్యక్తులు మీరు వైసీపీ గవర్నమెంట్లో దౌర్జన్యంగా పనిచేసే వాళ్ళు మీరు. సుధాకర్ యాదవ్ కరెక్ట్గా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, ఎటువంటి పరిస్థితుల్లో మచ్చ తెచ్చుకోడు. మాలాంటి వారు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు క్షమించాడు మమ్మల్ని. కానీ ఆయన మీద కులాలు మతాలు అటువంటివి మీరు పూసి రుద్ది అతను ఒక బీసీ ఎమ్మెల్యేని మీరు అతన్ని చులకనగా చూడడం కరెక్ట్ కాదు. అతన్ని మీ అందరికంటే 100% రెట్టింపు నీతిపరుడు. మీరు పోయిన 5 సంవత్సరాల్లో ఎన్ని అవినీతులు చేసినారో ప్రతి ఒక్కటి సుధాకర్ యాదవ్ దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది, ఆ లిస్ట్ అంతా ఉంది. మీరు పదే పదే ఈ విధంగా మీరు చేస్తే మీ అవినీతి చిట్టా అంతా కూడా మేము బయట పెడతామని మీకు తెలియపరుస్తున్నాం.